అండ్ యాజ్ అందరూ అన్నట్టు సో మెగాస్టార్ చిరంజీవి గారిని నేను ఎలా చూపించాలనుకుంటున్నాను, నాకు ఎలా ఆయన ఇష్టం, నేను ఆయనలో ఏం నచ్చుతాయి అనే ఒక దీంట్లోనే ఒక కథ రాయడం జరిగింది. సో దానికి తగ్గ ఎలిమెంట్స్ అన్నీ నింపేశాం. సో మీరు ఇప్పుడు ఈ 2.5 మినిట్స్ ట్రైలర్లో చూసింది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. 2 గంటల 35 నిమిషాలు ఒకసారి మీరు ఒక టైం మిషన్ ఎక్కి అలా జర్రని ఒక రౌండ్ వేసి వస్తారు, అదైతే మీకు పక్కా గ్యారంటీ. అండ్ చిరంజీవి గారు ఎప్పుడు మనకి సహజంగా మన 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 పక్కన మన లీడర్ రాజు, లేకపోతే మన ఆటో జానీ, మన మన గ్యాంగ్ లీడర్లో రాజారాం ఇలాంటి క్యారెక్టర్స్లో ఎప్పుడు కనిపించినా ఆయనకు మనకు విపరీతంగా నచ్చుతారు. ఆ ఎనర్జీ లెవెల్స్, ఆయన టైమింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో నేను ఆ బేసిస్లోనే ఈ శంకర్ వరప్రసాద్ గారు అనే క్యారెక్టర్ రాసుకోవడం జరిగింది. అండ్ పేరు కూడా అదే పెట్టడం జరిగింది. అండ్ నిజంగా చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక ఫన్ టైమింగ్, చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్ అన్ని ఈ సినిమాలో బాగా ఎక్స్ప్లోర్ చేసాం. నేను రాసిన దానికంటే నేను చెప్పినప్పుడు నా ఎగ్జిక్యూషన్లో చిరంజీవి గారు దాన్ని ఇంకా 100 టైమ్స్ చాలా చాలా బెటర్ అయిపోయింది ఆయన పెర్ఫార్మెన్స్ తోటి. మీ అందరికీ తెలుసు ఆయన ఎంటర్టైన్మెంట్లో దిగితే ఎలా ఉంటుందో తెలుసు కదా. రఫ్ ఆడించేస్తారంట. ఏం ఆడిస్తారు?